చేపల పులుసు చేయడం కష్టం అనుకుంటున్నారా? ఈ రెసిపీ చూశాక వంట రాని వాళ్ళు కూడా సులభంగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసేస్తారు. దీనికోసం ముందుగా చేప ముక్కలు తీసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసేద్దాం. కొద్దిగా పసుపు వేసేద్దాం. 2 స్పూన్ల కారం వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు 1 కప్పు చింతపండు పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి చేప ముక్కల్ని బాగా పట్టేలా కలుపుకుందాం. ఇలా చేయడం వల్ల చేపల కూర అద్భుతమైన రుచి వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడయ్యాక కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అమర్చుకుందాం. మిగిలిన మసాలా మొత్తం కూడా ఆ చేప ముక్కలపైన వేసేద్దాం. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటతో అసలు కలపకూడదు. ప్యాన్ని మెల్లగా ముందుకి వెనక్కి కదిపితే చాలు. చేప ముక్కలు విరగకుండా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి చేప బాగా ఉడికే వరకు ఉంచుకుందాం. చివరిగా కొత్తిమీర చల్లి మళ్ళీ ప్యాన్ని ముందుకి వెనక్కి కదుపుకుందాం. నూనె పైకి కనిపించడం మొదలైతే మన చేపల పులుసు రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు చేసుకొని తింటే ప్రతి ముద్ద ఇంటి రుచిని గుర్తు చేస్తుంది. ఈ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.